జై శ్రీదత్త, జై గురుదత్త. మొగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర, ఋతుక్రమం, ఊర్ధ్వ అధోలోకాల వివరణను తెలుసుకుందాము. 34వ రోజు. శ్రీ స్వామివారు ఏదో ముఖ్యమైన విషయం గురించి వివరించబోతున్నారని శ్రీధర్రావు దంపతులకు సత్యనారాయణమ్మ గారికి అర్థమయ్యింది. స్త్రీలైన పురుషులైన పశుపక్షాదులు అయినా నా కిమికీటకాలైన శరీరధారణ ఉన్న ప్రతి జీవికి ఆకలి, దప్పికలు, నిద్ర, మైదానం, ఋతుక్రమం, సంతానోత్పత్తి, మల, మూత్ర, స్వేద, కప, అపాన వాయు విసర్జన అన్నది తప్పనిసరిగా ఉంటుంది. వీటిలో ఏ ఒక్క ధర్మాన్ని ఏ జీవి తప్పించుకోలేదు. ఏ ఒక్కటి సరిగ్గా జరగకపోయినా ఆ జీవి అనారోగ్యం పాలు కావటమో లేదా ఏదో లోపంతో బాధపడటమో జరుగుతుంది. అవునా, ఇక మానవ మాత్రుల విషయానికి వస్తే స్త్రీలకు బహిష్ట అనేది సహజమైన శారీరక ధర్మము. మలమూత్ర విసర్జన, చెమట శరీరానికి పట్టడం, జలుబు చేస్తే ముక్కులో నుంచి చీమిడి రావటం, దగ్గు వచ్చినప్పుడు కళ్ళె రావటం ఎంత సహజమో ఇది అంతే సహజము. అవన్నీ అపవిత్రం కానప్పుడు ఇది అపవిత్రం ఎలా అవుతుంది? మానవ శరీరం ఒక మహా అద్భుత లోకం అంటూ అనర్గళంగా చెప్తూ ఒక్క క్షణం ఆగి ప్రభావతి గారి వైపు చూసి, తల్లి, అసలు సప్త సముద్రాలు పోనీ 14 లోకాలు అంటే ఏమిటో చెప్పమ్మా అని అడిగారు. నాయన, ఇది గబక్కను చెప్పమంటే చెప్పలేను, కానీ భూమి కింద అతల వితల సుతల తలాతల రసతల పాతాల లోకాలన్నీ, భూమికి పైన స్వర్గలోక, సువర్ణలోక, భువర్ణలోక, సత్యలోక, తపోలోక, బ్రహ్మలోక ఇలా చెప్తారు. వాటి క్రమం ఎలా ఉంటుందో గుర్తులేదు, చదివి చాలా రోజులవుతుంది అన్నారు ప్రభావతి గారు. అవునమ్మా, అలానే చెప్తారు. అయితే అవన్నీ మనిషి శరీరంలోనే ఉన్నాయి తల్లి. బాగా ఆలోచిస్తే సప్త సముద్రాలు అంటే లవణ, క్షీర, రక్త, స్వేద, జీర్ణకోశంలోని ఆమ్లాలు, నోటిలోని లాలాజలం ఇలా చెప్పుకోవచ్చు. అలాగే నీవు చెప్పిన ఊర్ధ్వ అధోలోకాలకు కూడా మానవ దేహమే నిలయం. మాలాంటి యోగులు మనోనేత్రాలతో యోగ సిద్ధితో చూస్తాము. వాటిని మేము చెప్తే సత్యమని నమ్మి చిత్తశుద్ధితో ఆలోచిస్తే తప్ప తెలుసుకోలేరు మీరు. చూడు తల్లి, శరీరాన్ని 2 సమభాగాలుగా విభజిస్తే నాభి అనేది భూలోక స్థానం. అటు పైలోకాలకి ఇటు కింద లోకాలకి నాభి ఆధారభూతం. అటు పైలోకాలకు ఇటు కింది లోకాలకు నాభి ఆధారభూతం. నాభి నుండి కింది భాగం ఆకలి, దప్పికలకు, జీర్ణకోశానికి, ప్రాణి జన్మస్థానానికి, మల మూత్ర విసర్జనకు, ప్రాణి కదలికలకు, సృష్టి కార్యానికి ఆధారం. ఉదాహరణకు, మీరు ఏ రైల్లోనో బస్సులోనో ప్రయాణం చేస్తున్నారు, లేదా ఎక్కడో ఒక చోట ముఖ్యమైన పనిలో ఉంటారు. హఠాత్తుగా మలమూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. అవకాశం లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఓ గంట పాటో, అరగంట పాటో, లేదా మీకు ఆపగలిగినంతసేపు ఆపుకుంటారు. అవునా? అంటే నీ శరీరంలోనే ఓ మరుగుదొడ్డి ఉంది, నీ వెంట మోసుకుపోతున్నావు. మళ్ళీ అవకాశం రాగానే విసర్జిస్తారు. శరీరంలోని ఆ భాగం ఖాళీ అవుతుంది. ఒక క్రమబద్ధమైన ఏర్పాట్లు శరీరంలో ఉండవన్నమాట. అవగతం అవుతుందా? అందుకే నాభి నుండి కింద భాగాలను అధోలోకాలు అనవచ్చు. ప్రతి ప్రాణి పుట్టుక అధోలోకాల నుండే జరుగుతుంది. అలాగే ఈ బహిష్టి కూడా శరీరం లోపల తయారవుతున్న మకిలి. అవసరమైన మంచి రక్తం నీలోనే ఉంచబడి చెడు రక్తం బహిష్టు రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. దానికి రకరకాల పేర్లు పెట్టి ఇంటికి దూరంగా ఉంటారు.
ఇక ఊర్ధ్వలోకాలు నాభి పైన స్థానాలు, రక్త ప్రసరణకు ఆధారమైన గుండె, నాడి మండలం, ఆలోచనకు మెదడు, శిరస్సు, రుచులు ఆస్వాదించే నాలుక, మాట్లాడటానికి నోరు, ధ్వనిని గ్రహించే చెవులు, దృష్టి తెలుసుకునే కళ్ళు, వీటినే ఊర్ధ్వలోకాలుగా భావించండి. నీ ఆలోచన సక్రమంగా ధర్మబద్ధంగా ఉంటే నీ శరీరం ధర్మ మార్గంలో ప్రయాణిస్తుంది. అవి వక్రంగా ఉంటే జీవితమే తప్పవుతుంది. యోగులు ఇంద్రియ నిగ్రహం, రాజయోగం, గృహ్యపదేశం నుండి మూలాధారం మొదలు సహస్రారం వరకు కొనసాగిస్తారు. అంటే జీవి అధోలోకం నుండి నాభి దాటి ఊర్ధ్వలోకాలను తెలుసుకొని ఆత్మజ్యోతిని దర్శించటం అన్నమాట. ఇది మానవ దేహంలోనే ఉన్న ఊర్ధ్వ లోకాల గురించి క్లుప్తంగా ఇస్తున్న వివరణ. ఇక అసలు విషయానికి వద్దాము. పెద్దలు ఈ ఆచారాన్ని అనవసరంగా పెట్టారు. ప్రతి దానికి ఒక సహేతుకమైన కారణం ఉంటుంది. అదేమిటో వివరిస్తాను, శ్రద్ధగా వినండి అన్నారు. శ్రీ స్వామివారు చెప్పబోయే వివరణ కోసం ఆతృతంగా ఎదురు చూడసాగారు ఆ ముగ్గురు. ఋతుక్రమం, ఆచారం, మరింత వివరణ రేపటి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి కృపగా భావిస్తూ ఆయన పాదాలకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను.